వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాన ప్రసూనాహ. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ప్రతిదీ కూడా జ్ఞాన ప్రసూనాలే అనటంలో సందేహమే లేదు. మన వరల్డ్ టీచర్ న్యూస్ వీడియోలలో అన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి ప్రశాంతంగా చూడండి. మీలో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. మీకు ఎన్ని ఆస్తులున్నా కానీ, బలం ఉన్నా కానీ, అందం ఉన్నా కానీ, మందం ఉన్నా కానీ, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోతే అవన్నీ లేనట్లే. ఈరోజు మనం ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. పొన్నూరు దగ్గర మన్నవ అనేటువంటి ఊరు. అక్కడ సీతాపతి, రంగమ్మ అనేటువంటి వాళ్ళకి ఒకే ఒక్క అమ్మాయి జన్మించింది. ఆమెకు 5వ సంవత్సరం వచ్చిన తర్వాత అరుణాచలం తెలుసు కదా, అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ రమణ మహర్షి గారు 5 సంవత్సరాల ఆ పాపను చూసి, అందరమ్మా రాజరాజేశ్వరి మాత నన్ను చూడటానికి వచ్చావా చూడండి అని ఆమె పాదాలకు ఆయన నమస్కరించాడు. దేశ విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రమణ మహర్షికి నమస్కరిస్తూ ఉంటే 5 సంవత్సరాల పాపకి అమ్మా నన్ను చూడటానికి వచ్చావా అని ఆమెకు నమస్కరించాడు. అమ్మా నీవు అందరమ్మవి అని ఆ రోజే ఆశీర్వదించాడు. ఆమె ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారు, అందరమ్మ. తన ఇంటికే అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది. మీ ఇంటికి పెట్టగలవా? ఎవరైనా కానీ వాళ్ళ ఇళ్లకు అందరిల్లు, అందరూ నా వాళ్లే, కుల మత భేద విచక్షణ లేకుండా అందరూ నా వాళ్లే అని ఎవరైనా కానీ అనగలరా? ఎవ్వరూ కూడా అనలేరు. అటువంటి మహాశక్తి స్వరూపిణి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. అసలు ఏమో చెప్పినటువంటి విషయాలనే అందరూ చెప్తున్నారు. ఆధ్యాత్మికవేత్తలు ఈ మధ్య అందరూ ఈ యూట్యూబుల్లో చాలామంది చెప్తూనే ఉన్నారు. గొప్ప విషయం అది. తీరా ఆలోచిస్తే ఈమె చెప్పినటువంటివే అన్నమాట. ఈమె సాక్షాత్ శక్తి స్వరూపిణి. ఎప్పుడూ కూడా మహిమలు చూపించలే. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఆమె ఒకటే అంటుంది, నానా నీ మొహాన ఉన్నట్లు జరుగుతుంది అంతే. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి అందరి ఇల్లు ఉంది కదా అక్కడ భోజనం చేసిరా ఉంటుంది. ఎన్ని లక్షల మందికి పోయినా కానీ అక్కడ భోజనం ఫ్రీ అన్నమాట. అసలు ఈ విధంగా ఎక్కడైనా భూమండలంలో ఉందా నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడా లేదన్నమాట, ఒక్క జిల్లెళ్ళమూడిలో తప్ప. ఒకసారి ఎవరైనా కానీ ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కానీ, రమణ మహర్షి గారు కానీ, ఇక చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ప్రవచనకారులు, ఆధ్యాత్మికవేత్తలు, అవధూతులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు జ్ఞాన ప్రసాదాన్ని ఇస్తారు. అది గొప్పతనమే. అజ్ఞానంతో ఉన్నటువంటి మనకు జ్ఞాన ప్రసాదం ఇస్తారు. కానీ ఈ అమ్మవారి దగ్గర, జిల్లెళ్ళమూడి అమ్మ అందరమ్మ దగ్గరికి వెళ్తే కడుపు నిండా భోజనం పెడుతుంది ముందు. మిగిలిన చోటకి వెళ్తే మనం హోటళ్లలో తినాలి, వెళ్ళి వాళ్ళ మాటలు వినాలి. ఈమె దగ్గరికి వెళితే భోజనం పెడుతుంది అన్నమాట. మనకు ముందు అన్నం తినరానా అంటుంది. ఈ నక్సలైట్లు, రాడికల్స్ ఉన్నారు కదా, వాళ్ళకు అనుమానం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేదు నిరంతరాయ భోజనం, తెల్లవారుజామున 3:30కు పోయినా భోజనం అనేటువంటిది ఎక్కడా లేదు. ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ భోజనం పెట్టడం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో, ఒక జిల్లెళ్ళమూడిలోనే. అసలు ఈమెకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి, ఇంత ధనం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళకు అనుమానం వచ్చింది. అంతే, వచ్చారు. ఆ అందరి ఇల్లు మొత్తం తవ్వారు. వాళ్ళ బొంద ఏముంది అక్కడ చూస్తే ఏం లేదు, మట్టి. నానా ఇంకా తవ్వింది చాలు, కానీ ఇంకా తవ్వి నువ్వు అలిసిపోతావు, తవ్వింది చాలు, వచ్చి ప్రశాంతంగా భోజనం చెయ్యి అని చెప్పింది. అంతటితో వాళ్ళు ఆగరా. ఈమెకి ఎంతోమంది ఒక రకంగా భక్తులు కాదు, ఆమె పుత్రులు అని చెప్పాలన్నమాట. కిరీటాలు, భుజకీర్తులు, తర్వాత ధనస్సు, వడ్రాణాలు, ఇట్లాంటి ఆభరణాలు చేయించి ఇచ్చారన్నమాట.
మాకు అవి కావాలి అన్నారు. తల్లి తల్లి యొక్క సొమ్ముని పిల్లలు తీసుకోవడంలో తప్పు లేదు నాన్న, తీసుకోమని ఇచ్చింది. చూడండి, తీసుకోమని ఇచ్చింది. వాళ్ళ తీసుకొని బాపట్ల దగ్గరికి రాగానే పోలీసులు వాళ్ళని వెంబడించారనమాట. తర్వాత వాళ్ళదే ఎందుకో మరి వాళ్ళల్లో వాళ్ళకి మార్పు వచ్చి మళ్ళీ వచ్చి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ఎంతోమంది పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. అటువంటి వాళ్ళను కూడా మార్చింది. అటువంటి ప్రేమామృత స్వరూపిణి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. అందరూ ఒక్కసారి ఆమె వెళ్ళి దర్శించండి. ఆమె ఎక్కువగా మాట్లాడదు, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వలేదు. అడిగినటువంటి దానికి ఆన్సర్ టు ద పాయింట్, వెంటనే సమాధానం చెప్తుందన్నమాట. అంతే, కేవలం మాటలు చెప్పటమే కాదు, భోజనాన్ని పెడుతుంది. ముందు భోజనం పెట్టి పంపిస్తుంది. తన కూతురు, సొంత కూతురు హైమవతీదేవికి చూడండి జీవ సమాధి చేసింది. ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఎలాగా అంటే ఆమె పుట్టినప్పుడే చెప్పింది ఈమె సాక్షాత్ పూర్వజన్మలో షిరిడీ సాయిబాబా సంతతికి చెందినటువంటిది. నా కడుపును పుడుతుంది. ఈమెకి 16వ సంవత్సరం రాగానే చిన్న జబ్బు వస్తుంది. ఆ తర్వాత ఇంకా చివరి రోజు అన్నమాట, ఇంకా దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేస్తాను అని అప్పుడే హామీ ఇచ్చింది ఈమె. ఈ విధంగా ఎవరైనా ఇవ్వగలరా? చూడండి, అన్నట్లే జరిగింది మొత్తం కూడా. ఒక పెద్ద గుంత తీసి అందులో నవధాన్యాలు, బంగారు, వెండి ఆభరణాలు వేసి ఆమెను పోయి కూర్చోబెట్టారు. అప్పుడు ప్రాణం ఉంది. తర్వాత ఈమె యొక్క కుడికాలు బొటనవేలు నడినెత్తిన బ్రహ్మరంధ్రం అంటాం కదా, అక్కడ రాసింది. గీకగానే రక్తం చిందించింది. ఇంకంతే, వెంటనే సమాధి చేశారు. ఈరోజు ఆ హిమాలయంలో చుట్టూ కూడా 108 ప్రదక్షిణలు చేస్తే, అంటే ఆర్తితోటి, అది ఆర్తి భక్తి అనేది ఉండాలి. 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే మానవులు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అటువంటి కల్పవృక్షం హిమాలయం జిల్లెళ్ళమూడిలో. మీరు ఒక్కసారి జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మవారిని దర్శించి తరించండి. ఒక ఆయన వచ్చాడు పొన్నూరు నుంచి. పాప ఆయనకు 100 ఎకరాల పొలం ఉంది. ఆయన వరేసాడు, మొత్తం బాగా పండింది. ఒక్కసారి వరదలు వచ్చి కొట్టకపోయింది. పాపం బోరు నేర్చాడు. అమ్మవారి కాళ్ళ దగ్గరకు వచ్చి పాదాల మీద పడి, అమ్మ పరిస్థితి ఏంది అని అడిగాడు. అప్పుడు ఏమో చెప్పింది, నానా వేసావు, నీ ప్రయత్నం చేసావు, ప్రకృతిని ఎవరు ఏం చేయలేం, ప్రకృతి మాత ఆమె యొక్క విశ్వరూపాన్ని చూపించింది, పోయింది అని ఒక పిరిగడి బియ్యం పెట్టింది. నీ పొలంలో వేయి నానా ఇవి అంది. అంతే వేశాడు. 100 ఎకరాలు బ్రహ్మాండంగా పండిందనమాట. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చాయి ఆయనకు. ఆయన మళ్ళీ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చాడు, జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి. అమ్మ, నీ దయ వల్ల, నువ్వు ఇచ్చిన పిడిగడి బియ్యం వల్ల ఈరోజు నేను కోటీశ్వరుని అయ్యాను, వ్యాపారాలు పెట్టాను, ఎన్ని కోట్ల ఉన్నాయో నాకే తెలియదు. కాబట్టి నీ షష్ఠి పూర్తికి, చూడండి అప్పటికి ఆమెకి 58-59 సంవత్సరాలు, ఇంకా వచ్చే సంవత్సరం షష్ఠి పూర్తి కాబట్టి నీవు అడిగిందల్లా నేను ఇస్తాను అన్నాడు. చూడండి, అందరికీ అన్నం పెడుతుంటే నీవు అడిగిందల్లా నేను ఇస్తానమ్మా, నీ దయ వల్ల నేను గొప్పవాడిని అయ్యాను అని అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏమో తెలుసా, నానా నేను అడిగిందల్లా నువ్వు ఇస్తావా అంది. ఇస్తానన్నాడు. అయితే అడుగుతున్నా, ఎవరిని నేనేం అడగలే, నిన్ను అడుగుతున్నా, 1,00,000 మందికి, చూడండి 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం, 1,00,000 మంది కంటే అయ్యే పనే? అది జరిగే పనే కాదనమాట, జరగాలి. మరి ఆ విధంగా చేయగలవా? బిత్తరపోయాడు ఆయన, వచ్చినటువంటి ఆసామి. ఇదేందమ్మా 1,00,000 మందికి భోజనం అన్నాడు అనమాట. జరగాలి, అది జరిగే పనేనా అన్నాడు. జరుగుతుంది, ఆశయం గొప్పదైనట్లయితే తప్పనిసరిగా జరుగుతుంది అని హామీ ఇచ్చింది ఆ రోజు. అన్నట్లే జరిగింది. జిల్లెళ్ళమూడి నుంచి బాపట్ల వరకు మొత్తం పందిర్లు, ఎక్కడి నుంచి వచ్చారో పందిర్లు వేశారు. మరి ఎక్కడి నుంచి వచ్చారో కొన్ని లక్షల పాత్రలు వచ్చాయి, పాలు, పెరుగు అంతా కూడా. సజావత 100,00,000 మంది ఒకే బంతిలో కూర్చోవడం, ఒకే బంతిలో లేవడం. ఆ 1,00,000 మంది యొక్క భోజనాలు చూడటానికి ఇంకో 1,00,000 మంది వచ్చారు. మొత్తం 2,00,000 మంది. ఈ విధంగా ఎక్కడైనా కానీ భూమండలంలో జరిగిందా? ప్రవచనాలు చెప్పడం గొప్పతనమే కావటం లేదు, జ్ఞానాన్ని ప్రసారించడం గొప్పతనమే కావటం లేదు. కానీ జ్ఞానంతో పాటు అందరికీ ఆకలి తీర్చేటువంటి వాళ్ళు ఎవరైనా, అందరితో ఆగలే.
సంస్కృత పాఠశాల అనేటువంటి స్థాపించి, వేద పాఠశాల, గోశాలలు స్థాపించి ఈ విధంగా ఎంతోమందికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఎవరైనా కానీ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అంటే బయట బీటెక్లు ఎంటెక్లు చేయలేని వాళ్ళు ఉన్నట్లయితే ఆ జిల్లెళ్ళముడిలో 10th క్లాస్ ఇంతకుముందు 6th నుండి ఉంది. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేర్చుకుంటారనమాట తెలుగు సంస్కృతం. పైగా ఇప్పుడైతే అక్కడ ఇవి కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా పెట్టారట. కాబట్టి తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ చేర్చండి. వచ్చే ఎపిసోడ్లో అమ్మను గురించి ఇంకా కొన్ని ఆమె దైవత్వాన్ని గురించి ఆమె యొక్క శక్తి స్వరూపాన్ని గురించి చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.